జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కాకినాడలోనూ పనే, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చామంటే ఇక్కడ పనే. అందులో నేను కొన్ని కల్పించుకుంటూ ఉంటాను అనమాట. బోల్డ్ గోంగూర అన్నీ కొనుక్కొచ్చాను, అవన్నీ బాగు చేసుకొని పచ్చళ్ళు చేసుకొని, సో అలసటగా ఉంది. సో ఓకే, కాకినాడలో ఉన్నప్పుడు మా వారు రోజు రాజమండ్రికి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేవారు. సో లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జామ్స్ నేను కూడా వెళ్ళాను అనమాట. చాలా బోర్ అవుతుంది ఇంట్లో ఒకరిదాన్ని కూర్చుని, నేను వస్తా అని చెప్పి వెళ్ళి ఆయన ఎగ్జామినేషన్ సెంటర్లో దిగబెట్టేసి, ఇక్కడ ఇత్తడి సామాన్ కొట్లు ఎక్కడ ఉంటాయని మా ఫ్రెండ్ అడిగితే కోటగుమ్మంలో గుండువారి వీధి అని చెప్పారు. సరే అక్కడికి బయలుదేరి వచ్చాం. వచ్చే వరకు కూడా ఏం తీసుకుంటాను అన్నది ఏమీ ఐడియా అయితే లేదు. బట్ ఎప్పటి నుంచో రాముల వారివి 2 అడుగుల విగ్రహాలు తీసుకోవాలని నా ఉద్దేశం అండి. కానీ 2 అడుగుల విగ్రహాలు యాక్చువల్లీ గుళ్ళల్లోనూ అక్కడ రామ పట్టాభిషేకాలు చేసేవాళ్ళు చేస్తారు, ఇంట్లో అయితే అంత అవసరం లేదు అని అంటూ ఉన్నారు కొంతమంది. సరేలే చూద్దాము, ఒకవేళ 2 అడుగులు దొరికితే మా కాలనీ గుడికి కూడా కావాలి, అలా కూడా తీసుకోవచ్చు. 1 అడుగుదే దొరికితే ఇంటి కోసం తీసుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళాం అనమాట. చాలా చోట్ల 4 ఇంచులవి 5 ఇంచులవే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న షాపులో అయితే ఉన్నాయన్నమాట. సరే వాళ్ళు చూపించారు. కిలో 1650 రూపాయలు చెప్పారండి ఇత్తడి. అమ్మ వెండి బంగారాలే పెరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు, మరి వాటితో పాటు ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా, అలా అదే యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా అన్నట్టు ఉన్నారు ఆయన, షాప్ ఆయన. సరే అన్నీ చూశాను, కానీ అది 15,000 పడుతున్నాయి అన్నమాట. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రామ్ పరివార్ మొత్తం. సరే 15,000 అనేటప్పటికి కొంచెం ఆలోచిస్తాం కదా ఎలాగైనా, అమ్మో చాలా కాస్ట్ ఉంది అది ఇది అని. సరే వీళ్ళ దగ్గరేమో పాత ఇత్తడి వస్తువులు కూడా చాలా చాలా ఉన్నాయండి. నాకు కొంచెం గిన్నె, కొంచెం ఒక మాదిరి గిన్నె కావాలి పాకం పట్టుకోవడానికి అని అనుకున్నాను. స్టీల్ గిన్నెల్లో వాటిల్లో అయితే కొంచెం మాడిపోతుంది, ఏదైనా కొంచెం పెద్ద ఇత్తడి గిన్నె తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో అది వెతికాము, వెతికితే నేను కావాలనుకున్న షేప్లోది చాలా పెద్దది ఉంది. అంత పెద్ద గిన్నె అవసరం ఉండదు మనకి. సో ఏదో కేజీ బియ్యం అరిసెలకి అలాగా పాకం పట్టుకోవడానికి 2 కేజీల వరకు కూడా చాలు అని అనుకున్నాను. ఇగో ఇన్ని రకాలు చూపించారండి. అన్నట్టు రామ్ పరివార్లో నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఒకటి పెద్దది ఉంది 23 ఇంచెస్ది, కానీ అది పంచలోహాల్లో ఉందన్నమాట. అది 60,000 చెప్పారు. ఎందుకంటే అవి ఎప్పుడు మెరుస్తూనే ఉన్నట్టు ఉంటాయట, దానికి ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు. అందులో పంచలోహాలు అంటేనే మనకి తెలుసు కదా, అది చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నది మనకి తెలిసిందే. సరే ఎందుకులే అంత ఎక్కువ అని చెప్పి అనుకుని, సరే ఇంకేదైనా షాప్ కూడా చూద్దాము, ఎక్కడైనా ఇంకా వెరైటీ ఏమైనా దొరుకుతుందేమో, పోనీ ఇంకెవరి దగ్గరైనా 23 అడుగులవి పంచలోహాలు కాకుండా ఉత్తి ఇత్తడివి దొరుకుతాయేమో అని చెప్పి ఇంకో షాప్కి కూడా వచ్చామండి. అదే ఈ షాపు. వీళ్ళ దగ్గర కూడా పంచలోహాల్లోనే ఉంది. ఇప్పుడు కాదమ్మా, రామ రామనవమి టైంలో అయితే మీకు వస్తాయి, ఇంకా చాలా టైం ఉంది కదా రామనవమికి, ఇంకా ఆల్మోస్ట్ 2 నెల పోతే కానీ మళ్ళీ కొత్తవి రావు, అప్పుడే అందరూ అడుగుతారు అని అంటూ ఉన్నారు. సో ఈయన దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. ఈయన దగ్గర కూడా 1 ఫుట్వే ఉన్నాయి, 11.5 అంగుళాలు ఇవి. నిండా 12 అంటూ ఏమి ఉండవటండి, 11.5 ఆయన కొలిచి చూపించారు. సరే ఈయన దగ్గర లక్కీగా ఏమైందంటే కొంచెం రేట్ నాకు రీజనబుల్గా వచ్చింది. 1,425 రూపాయలకి ఈయన ఇచ్చారు. ఎవరు కూడా వాళ్ళు చెప్పిన రేటే, కానీ హోల్సేల్ కదా, ఇంకొక రూపాయి కూడా తగ్గట్లేదు. అవతల 1650 చెప్పిన ఆయన అంతే, ఈయన అంతే, ఇంకేం బార్గెన్ సెక్షన్ అయితే ఏమీ లేదండి. సో ఈ 1,425 రూపాయల లెక్కలో నాకు ఆ రామ్ పరివార్ అన్నది 9,000కి వచ్చింది. అంటే ఒక 8 రూపాయలు తక్కువ, 8,992 రూపాయలు ఫుల్ అంతా ఛార్జ్ చేశారు ఆయన, 2 రూపాయలు కూడా తగ్గించలేదు. వీళ్ళ దగ్గర కూడా చాలా చాలా వెరైటీ ఉన్నాయండి. ఉయ్యాల గొలుసులు, రిటర్న్ గిఫ్ట్స్, ఈ ఇత్తడి ఐరన్ బాక్సులు, చిన్న చిన్న బిందెలు, మళ్ళీ పానకం బిందెలు లాంటివి, ఇంకా చాలా, ఇంకా దీపారాధన కుందులు బోల్డు, చిన్న చిన్న నుంచి పెద్ద వరకు దీపారాధన కుందులు, ట్రేలు, ఒక్కొక్క ట్రే
ట్రే లాగా ఉంది, అంటే ఓవల్ షేప్లో ఉంది, కోడిగుడ్డు షేప్లో. అది ఒక్కొక్కటి 4,500 అట ప్లేట్. రిటర్న్ గిఫ్ట్స్, చిన్న దియాలు, ఇంకా అడక్కండి, చాలా 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 రకాలన్నమాట. చూస్తున్న కొద్దీ అబ్బా ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తుంది. ఈ అగరత్తుల స్టాండ్లు, చిన్న చిన్న డబ్బాలు లాంటివి అన్నీని. చాలామంది రాగి బిందులు అవన్నీ తీసుకుంటున్నారు వచ్చి, నేను చూశాను. సో వీళ్ళ దగ్గర అయితే రామ్ పరివార్ తీసేసుకున్నామండి. తీసేసుకుని ఇందాక గిన్నె అడిగానని చెప్పాను కదా, అక్కడ అన్నీ వెతికితే ఈ గిన్నె దొరికిందనమాట. సరే ఈ గిన్నె కూడా బాగానే ఉంటుంది. అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, సేల్స్ గర్ల్స్. ఏమ్మా ఇందులో పాకం పట్టచ్చా అంటే, మా ఇళ్లల్లో ఉన్నాయండి, మేము పట్టుకుంటూనే ఉంటాము, ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. సో అందుకని ఆ గిన్నె తీసుకున్నాను. అది పాత ఇత్తడి రేటు వేరే ఉంటుంది కదా, సో ఆ లెక్కన ఏదో క్యాలిక్యులేట్ చేసి అది 1,400కి వచ్చింది ఆ గిన్నె. నేను ఒకటే చేసింది ఏంటంటే, చూసుకోలేదు అదేమైనా చిల్లు పడిందా ఏంటా అని. బట్ లక్కీలీ చిల్లు అయితే లేదు. సో ఒకరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వచ్చిందండి. అలాగా ఈ గిన్నెలో ఆల్రెడీ పాకం పట్టి పొంగడాలు కూడా చేసామండి. ఆ రెసిపీ, ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకైతే ఇదే. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.